పడమటిపల్లి విలేజ్, దేవరకొండ మండల్, నల్గొండ డిస్టిక్. ఫస్ట్ మేము 94 కమ్యూనిస్ట్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ జెండా కట్టడం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలమైన పార్టీ. దాదాపు మన జిల్లాలోనే బలమైన పార్టీ ఉండే నల్గొండ జిల్లాలో. అయితే వాళ్ళు నన్ను చాలా రకరకాల ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళకు తలగొకుండా నేను ఫస్ట్ చాలా మందికి ఉండే ఎట్లా రెండో పార్టీ ఉంటే బాగా అనేది ఉండే, కానీ వాళ్ళు అనుసుకుంటారు వ్యవసాయ కుటుంబాలను నష్టపెట్టుకుంటూ వాడిని ఏదో ఒక రకంగా చిత్రహింసలు పెట్టేది. అందరూ భయపడేది. ఇక మనకెందుకు వచ్చిందే అన్నట్టు ఎవరి పనులు వాళ్ళు చూసుకునేది. ఇక ఒకసారి నాకు ఆ లీడర్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ పల్లా నరసింహారెడ్డి గారు, ఆయనకు మా పక్కనే భూమి ఉంటే నాకు ఇప్పిస్తాను మాట్లాడాడు. అక్కడ జరిగింది మా ఇద్దరికి తేడాగా అక్కడ జరిగింది. నాకు ఆ భూమి ఒక 7 ఎకరాల భూమి నాకు ఇప్పిస్తాను, నువ్వు కొనుక్కో అన్నాడు. కొనుక్కో అంటే నేను సరే అని చెప్పి, మరి డబ్బులు కూడా లేవు కదా నా దగ్గర సమయానికంటే, మీ అత్తగారు ఇచ్చిన భూమి ఉంది కదా ఆ ఊళ్ళో ఏలూరులో పోయి ఏం చేస్తావు, అది అమ్ముకొచ్చుకోరాదా అన్నాడు. సరేలే అనుకొని నేను అది అక్కడ పోయి ఆ భూమి బేరం పెట్టి భయాన తెచ్చుకున్నాక ఇక్కడికి వచ్చినాక నీకు ఆ భూమి ఆయన ఇయ్యనంటుండు, వేరే వాళ్ళకి ఇస్తానంటుండు అని చెప్పి ఆయన నన్ను తప్పుదారి పట్టించి నమ్మకంగా మోసం చేసిండు. నమ్మించి ఒక అంటే శాస్త్రం ఉంది కదా, నమ్మించి గొంతు కోసింది అన్నట్టు కాడికి తీసుకొచ్చిండు. నాకు అక్కడ ఉన్న భూమి ఎగిరిపోయింది, ఇక్కడ ఉన్న భూమి తప్పించిండు. ఇక మా ఇద్దరికి అక్కడ మనసు పర్లాలు తేడా వచ్చేసి చాలా బలంగా నాకు కూడా కోపం బాగా వచ్చింది, ఉద్రేకం అనేది బాగా వచ్చేసింది. దాంట్లో ఇక నేను ఎందుకని మంచిది వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నా నేను వీళ్ళ కోటిపిల్లగిన గతకాల కింద ఉన్నట్టే, ఇక నేనేందో నా దారి చూసుకోవాలని చెప్పి మా తమ్ముడు, మా పక్కన మా తమ్ముడు, మా అన్నను, మా కుటుంబాన్ని సార్ చేసుకొని మనం అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్ దేవరకొండ పోయింది, కాంగ్రెస్ పార్టీ లీడర్గా కలుసుకున్నాం. కాంగ్రెస్ జెండా కట్టాలంటే వాళ్ళకు టైం పెట్టారు. ఆ టైం ప్రకారం వస్తే జెండా కట్టేసినాం. ఇక అక్కడి నుంచి మా ఊళ్ళో అంతవరకు ఎలక్షన్ అనేది తెలియదు ప్రజలకు మా దగ్గర. ఖచ్చితంగా అప్పటి నుంచి మేము ఏజెంట్లకు నేను మా తమ్ముడే కూర్చున్నాం 2 బూతులు ఎలక్షన్ను. అప్పటి నుంచి టగ్గా పాలు నడిపించినాక అప్పుడే టీడీపీ కమ్యూనిస్ట్ పార్టీ అలవెన్స్, సిపిఐ టీడీపీకి అలవెన్స్ ఉండి ఆ అలవెన్స్లో బదుచ్చమని ఎమ్మెల్యే గారు గెలిచిండు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయింది. ఇక వాళ్ళకి ఇంకా ఎక్కువ బలం అయిపోయింది. ఇక మా ఎమ్మెల్యేని ఏం బిక్తావు, ఇప్పుడు మా కమ్యూనిస్ట్ వాళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళకు జీతాలు చేయరు, కూలు చేయరు అని చెప్పి అన్ని విధాలు బంద్ చేసి నన్ను సర్వ ఇబ్బందులు పెట్టి చాలా కష్టాలు పెట్టారు. ఎన్ని కష్టాలు పెట్టినా కూడా నేను వాళ్ళకి తలొగ్గకుండా నేను ఏదో ఒక రేగు సవారేవా 2 ఎన్ని రోజులున్నా మీరు ఇట్లే ప్రతిసారి అందరిని ఇట్లే చేసుకొచ్చారు. ఇప్పుడు నా వంతు వచ్చింది కాబట్టి నేను మీకు ఇప్పుడు సరెండర్ అయినా అనుకో, నన్ను కూడా ఇదే పని చేస్తారు అని చెప్పి నేను ఏదో ఒకటి తెగజం చేసుకున్నా, వ్యవసాయం బంద్ పెట్టుకున్నా. ఇక ఇద్దరం పోటీలో ఇక ఆయన మందిని మొత్తం నా దిక్కు రాకుండా మా ఒకటే కుటుంబం మిగిలిపోయింది. కనీసం మా జీతగానం కూడా బంద్ చేయించుకున్నాడు ఆయన. అయినా సరే అనుకొని మేము తెగించుకొని ఇక రెడీ, దేనికి నువ్వా నేనా ఏదో చూసుకోవాలి, నువ్వు చేతిలో నాయనన్నా కావాలి, నీ చేతిలో నేనన్నా కావాలి, నా చేతిలో నువ్వని ఇంతే. ఈ పంచమాలో నువ్వుగానే ఇంటి మీకు తోలి వాడగోలే అమ్మ నా బూతులు తిట్టించేది మామూలుగా ఇప్పుడు వచ్చిన పిల్లగా అన్నట్టు. అయినా మేము సరే ఉండాలి వీనితోటి కాదు అనుకొని అసలు ఏదో ఒకటి చూసుకున్న దాకా ఈ పంచమాలలో జోలిపోద్దని చెప్పి మేము దేవరకొండలే రూమ్ పెట్టడం జరిగింది. ఆ రూమ్లే నేను, మా తమ్ముడు, ఇంకొక నాతో పాటు మా ఈ చచ్చిపోయిన నర్సిరెడ్డి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని అక్కడ పెట్టుకొని ఇక ఏదో ఒక రకంగా రెడీలో ఉన్నాం మేము, సిద్ధంగానే ఉండడం జరిగింది. ఇక అప్పుడే పెద్ద గొడవలు జరిగినాయి. ఆ నర్సిరెడ్డి ఆయన ఇప్పుడు ఈ నర్సిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆయనను గొడవ చేసి మేము వినాయకుని పెట్టినాం మా పిల్లలు తెస్తే బిడ్డ ఇక తీట పంచాయతీ పెట్టుకొని రెచ్చగొట్టి దాన్ని అదే రాత్రిపూట గొడవ పెట్టి ఇక పొద్దున్నే మాట్లాడదామని అదే చచ్చిపోయిన నర్సిరెడ్డి గొడవలు అవుతాయా, మనకు గొడవలు ఎందుకు అనవసరంగా, గొడవలతోటి బాగుండదు, ఊరు నష్టపోతుంది, మనం అందరం నష్టపోతాం, వ్యవసాయ కుటుంబాలు అన్నా కూడా వినకుండా పొద్దుగాలే జనాలకంతా తాపి మా ఇంట్లో మీద తోలి ఫస్ట్ నన్నే కొట్టడం జరిగింది. వాళ్ళు నేను ఏదో బదారు పొడుగు నేను వస్తుంటాను, వాళ్ళ ఒక గుంపు 20 మంది తాగి నన్నే కొట్టడం జరిగింది. తర్వాత ఇక వాళ్ళందరూ నన్ను కొట్టిరని వాళ్ళు వస్తే వాళ్ళని కూడా కొట్టిరు. నర్సిరెడ్డి అంటే ఆయన కూడా ఒకటే దెబ్బను అక్కడనే బజార్లోనే సెంటర్లోనే ఒకటే దెబ్బకు వేసిరు.
నెత్తి బలిగిపోయింది. ఎమ్మడే ఆయన అక్కడికక్కడనే కుప్పగూలి ప్రాణాలు కోల్పోయాడు ఆయన. ఇక ఆయన అదే రోజు పెద్దగా గొడవ స్టార్ట్. ఇక చాలా ఇక అందరం చిన్న భిన్నమైన ఏదైనా సరే అనుకుని వాళ్ళకు సరెండర్ కాలేదు. ఇక ఒకటే పట్టు విడవకుండా మేము కాంగ్రెస్ పార్టీని కొనసాగిన కొన్ని రోజులకు ఇక తట్టుకునే పరిస్థితి కనిపించలే మాకు. అలా లాభం లేరని ఆయన చెప్పి ఇక చక్కగా అన్న గుత్త సుఖేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయినాం. అన్న ఇట్లా మా పరిస్థితి ఇట్లుందంటే మీరు ఎందుకుంటారు ఆయన నా దగ్గరకు వస్తే నేను చూస్తాను కదా అని అన్నాడు. అన్నాడు సిపిఐ కమ్యూనిస్ట్ టీడీపీ కలవెలుసు కదా అన్న, మరి వాళ్ళని విడిచిపెట్టి మమ్మల్ని అంటే అట్లయితే నా బిడ్డే వాళ్ళ ఏదో వాళ్ళ పెంపుడు బిడ్డేనా ఏమన్నా రేపు విడిపోతే మాకు వాళ్ళకి సంబంధం ఏంది, మీరు వస్తానంటే మీకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటా అని చెప్పి మాకు గట్టి హామీ ఇచ్చిండు. ఇక అక్కడి నుంచి మేము కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీలో చేరి నేను అక్కడి నుంచి అప్పటికే నేను గ్రామశాఖ అధ్యక్షుడిని. ఇక అక్కడి నుంచి కూడా నేనే కంటిన్యూగా 22 సంవత్సరాలు నేనే గ్రామశాఖ అధ్యక్షుని చేసిన. టీడీపీలో అయితేంది, కాంగ్రెస్లో అయితేంది. టీడీపీ మళ్ళీ మాకు కాంగ్రెస్ పార్టీ ఏదైనా కానీ మాకు సుఖేందర్ రెడ్డి గారితో సంబంధం. సుఖేందర్ రెడ్డి గారు ఎక్కడ పోతే అక్కడ అనుకుని మేము అదే నిర్ణయం తీసుకున్నాం. ఆయనతో మాట కూడా అదే ఇచ్చినాం. అన్న నీ బాటే మా బాట, నీ మాటే మా మాట, మాకు ఇంకా నీవు తప్ప వేరే ఎవరు లేరు అనుకున్నాం. ఆయన అక్కడి నుంచి వాళ్ళ చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద ఒక రకంగా కక్ష కట్టి ఆయన పార్టీ టికెట్ ఇవ్వకుండానే ఒట్టిగానే ఖాళీగానే పెట్టాలనే ఆలోచనలు వస్తే చక్కగా ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు స్టార్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకారంగా వచ్చి ఉన్న పార్టీలకు ఆయన కూడా వచ్చి ఇక ఆయనను కలవడం జరిగింది. సుఖేందర్ రెడ్డి గారు ఆయనను కలిసిండు. తమ్మునికి మన ఏపీ డైరీ చైర్మన్కి ఇప్పించుకున్నాడు. ఏపీ డైరీ చైర్మన్లోనే ఇవ్వకుండా సుఖేందర్ రెడ్డి వాళ్ళకి కుటుంబానికి ఇవ్వకుండా ఎవరికో ఇచ్చేయాలనే ఆలోచనలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు టీడీపీ సభ్యులను ఈయనకు సపోర్ట్ చేయకుండా కలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఈయన మాట కొంతమంది సభ్యులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. అప్పుడు జితేందర్ రెడ్డి గారికి టీడీపీ ఇది చైర్మన్, ఏపీ డైరీ చైర్మన్గా ఇచ్చేసారు. ఈయన రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకొని ఈయన కూడా పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్నాడు. ఎంపీగా 1,40,000 మెజార్టీతోటి ఫస్ట్ సారి గెలిచిండు. అట్లు ఫస్ట్ రెండోసారి 2 లక్షల మెజార్టీతో గెలిచిండు. మూడోసారికి వచ్చేటప్పటికల్లా 2,40,000 మెజార్టీతో గెలుచుకుంటూ వచ్చాడు. ఎంతసేపు ఉన్నా మాకు ఆయనకు ఆయనకు అనేది దాని మీదే ఫాలో అవుతున్నాం పార్టీ రాజకీయం. ఇప్పుడు ఆయనే సరే. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లు ఉన్నప్పుడు కూడా మాకు దేవరకొండలో రవీంద్ర కుమార్ తోటి లోకల్గా మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు, ఎవరు ఆలంపల్లి నరసింహ. వాళ్ళకు ఎంపీపీ జాన్ యాదవ్ ఉండి మనస్పర్ధలు వచ్చి ఇక మనం ఇంట్లో ఉంటే లాభం లేదు, ఈయన మన ఊరు కేర్ చేస్తలేరు, ఆ ముఖ్యమంత్రి గారు అట్లే చేస్తుండే ఈయన ఇట్లే చేస్తుండు, మనం లాభం లేదని చెప్పి అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చేసినాక ఎన్నికలు వచ్చేసినాయి. ఎన్నికలు రాగానే మేము మళ్ళీ ఇదే బాలనాయకును ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వగానే మా బ్యాచ్ మొత్తం అప్పటికున్న పాత బ్యాచ్లు కలిసి మళ్ళా బాలనాయకును 1,30,000 మెజార్టీతోటి మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపించినాం. ఇంకా టోటల్గా స్టేట్లోనే చంద్రశేఖరరావుకు వ్యతిరేకత కూడా వచ్చేసింది కంప్లీట్గా. మొత్తం కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపారు ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేసి. అప్పుడు దానికి నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్లో అడుగుబట్టిన కాంగ్రెస్ను రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తెచ్చి ఎట్లయితే జీవం పోసి మెజార్టీ తెచ్చుకున్నాడో రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అంటే 2 పర్యాయాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈయన ప్రజలలో తీసుకొచ్చి రెవల్యూషన్ తెచ్చి మన అత్యధిక మెజార్టీతోటి గెలుచుకొని అధికారంలోకి వచ్చేసిండు. ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన ముఖ్యమంత్రి కావడానికి కూడా కొంతమంది ఉండే సరే కష్టము పడి పార్టీని అయితే నిలదొక్కించినని చెప్పి సోనియా గాంధీ అయితేంది, రాహుల్ గాంధీ గారు అయితేంది ఈయనకే ముఖ్యమంత్రి గారు పట్టం కట్టాలని చెప్తున్నాడు. పట్టం కూడా కట్టేసిరు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎట్లుందంటే కొంతమంది అనవచ్చు ఏమయ్యా ఆయనే మంచిగుండే, ఆయన రైతు బంధు ఇస్తుండే, రుణమాఫీ ఇస్తుండే, రుణమాఫీ 10 సంవత్సరాల పీరియడ్లో రుణమాఫీ ఇచ్చిన చెడిపోలే, ఏమి ఇచ్చి చెడిపోలే ఆయన. ఒకటే లెక్క మనం 50% మందికే ఇచ్చిన ఆయన 1,00,000 రూపాయలు, కానీ 50% ఇవ్వనే లేదు.
ఈయన 2 లక్షలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. సరే ఇచ్చుకుంటూ వస్తుండు. కానీ ఆర్థిక పరిస్థితి అడుగుపట్టిపోయింది. ఆర్థిక పరిస్థితి సమకూర్చుకుంటేప్పటికీ కొంత టైం పడుతుంది. ఈ నెలలో ఆ 2 లక్షల అంటే 1,99,000 కాడికి ఇచ్చేసిండు. రుణమాఫీ కూడా 2 లక్షలు అనేటి వాళ్ళది ఆపిండు. ఆ 2 లక్షల పైన ఉన్నది కొంచెం సందిగ్ధంగా ఉన్నది. ఆ సందిగ్ధం అనేది కూడా ఒకటేం తెచ్చిండు, వాడు 4 లక్షలు బాగుండనే నువ్వు ఇచ్చేది 2 లక్షలు ఇస్తున్నావా ఇస్తలేవని. సరే ఎవరో కొంతమంది చర్చలలో వచ్చేసింది. ఆ చర్చ ప్రకారం 2 లక్షలు వేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఆ 2 లక్షలు కూడా ఇచ్చేస్తాడు. రెండవది రైతు బంధు కూడా ఆయన ఏదైతే 7,500 ఎకరానికి ఇస్తానని ఒప్పుకున్నాడో అదే 7,500 కూడా ఇవ్వడానికి ఈ నెల ఆఖరికల్లా రైతు బంధు వస్తుంది. తర్వాత ఈ 2 లక్షల హామీ ప్రకారం రుణమాఫీ కూడా ఇచ్చేస్తాడు. ఇంతటితోటి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటేనేమో ఇచ్చుకుంటూ కొట్టాడే మాట ప్రకారం. కానీ ఇప్పుడు కూడా మాట నిలబెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే లెక్క. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగానే 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్. అవును, 6 గ్యారెంటీల పైన ప్రజాస్పందన ఏ విధంగా ఉంది? ప్రజల స్పందన మంచిగానే ఉన్నది. అన్ని విధాల మెజార్టీ చేసిరు. ముఖ్యంగా మా ఈ దక్షిణాది ఈ జిల్లాలు ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 4 జిల్లాలు అయితే బంపర్ మెజార్టీ చేసింది. కొంచెం ఉత్తరాదిలో మాత్రం వాళ్ళకి కొంచెం అది ఇంకా ఎక్కువ సిటీలో ఉత్తరాదిలో కూడా వచ్చింది. కానీ సిటీలో కొంచెం వాళ్ళకు ముగ్గు వచ్చేసింది. ఇది టీఆర్ఎస్ వాళ్ళకు. అట్లా కొన్ని సీట్లు వచ్చింది ఆయనకు, కేసీఆర్ గారికి.